1956వ సంవత్సరము జనవరి 13వ తేదీన లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేలు గారు చేసిన ప్రసంగములోని 2వ భాగం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అని వ్రాయబడి ఉన్నది. మీ శరీరములతో జాగ్రత్తగా ఉండుడి, మీ చర్మమును శుభ్రముగా ఉంచుకున్నట ఎట్లో మీరు ఎరిగి ఉన్నారు. మీ ఆత్మీయ శరీరములో దేవుడు దురదను కోరడు. నీ శరీరము చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం ఉంచుకో. దేవుడు సౌందర్యమునకు వ్యతిరేకి కాదు. అయితే ఆత్మీయ సౌందర్యము లేని భౌతిక సౌందర్యము ప్రమాదకరము. మీరు కేవలము మీ భౌతిక సౌందర్యమును వృద్ధి చేసుకొనుచు ఉన్నట్లయితే మీ ఆత్మీయ జీవితమును మీరు నష్టపరుచుకుందురు. ప్రకృతి సంబంధి అయిన మనిషి బాహ్యంగా ఆకర్షణీయముగా శీలము లేకుండా కనబడాలని కోరుచుంటాడు. నీ చుట్టూ ఉన్నవారికి ప్రభు యొక్క బలమును ప్రదర్శించుటకు ఆత్మీయ సౌందర్యము నిన్ను బలపరుచును. 96వ కీర్తన 7వ వచనములో జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి అని రాయబడి ఉన్నది. మనము దేవునికి మహిమ బలములను ఎట్లు ఇవ్వగలము? దేవుడు పొగడ్తలను కోరడు. నీవు నమ్మని దానిని మాట్లాడినట్లయితే అది పొగట. అయితే దేవుడు నీ ముఖస్థుతికి మించినవాడు. నీ ఆత్మీయ ముఖమును రోడ్డు యొక్క దుమ్మునకు మరియు లోకము యొక్క పొగకు ఎందుకు అనుమతిస్తున్నావు? నీ కన్నుల్లో ఎక్కువ దుమ్ము నీ దృష్టికి ఆటంకము కలిగించును. దేవుని వాక్యమును చదువునప్పుడు నీ గ్రహింపును అది మందగిలినట్లు చేస్తుంది. ప్రభు యొక్క పవిత్ర స్థలమేమిటి? ఉదయకాలమున నీవు మోకరించి ప్రార్థించుట మరియు దేవుణ్ణి ఎదుర్కొనుట, అదియే నీ పవిత్ర స్థలము. నా కళాశాల దినాల్లో కొబ్బరి తోట నా పవిత్ర స్థలమై ఉన్నది. నీవు దేవుణ్ణి ఎదుర్కొను స్థలములో దేవుని యొక్క సౌందర్యమును మరియు బలమును పొందుకుంటావు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనములో అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడి ఉన్నది కదా. అటువంటి ఒక జీవితం యొక్క పర్యవసానము మన ప్రభువును స్తుతించుట మరియు ఘనపరచుట. అలాగే 96వ కీర్తన 11వ వచనములో సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక అని రాయబడి ఉన్నది. కీర్తనకారునికి సముద్రము దానిలో కదలుచున్న నీరు దేవునికి నాట్యము మరియు స్తుతి చేయుచున్నట్లుగా కనిపించింది. పాపుల యొక్క స్వీయ తృప్తిని ముక్కలు చేయనంతగా మన ఆత్మీయ సౌందర్యము ఎంతో స్పష్టముగా కనిపించవలసి ఉన్నది. దానియేలు మరియు యోసేపు వారి జీవితకాలమంతా పరిశుద్ధతను గూర్చిన సౌందర్యమును కలిగి ఉన్నారు. వారు దాన్ని అనుభవించి ఆనందించారు.